హలో వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను ఇండియాలో హైదరాబాద్లో నిజాంపేటలో ఉన్న మిస్సమ్మ అనే స్టోర్ మీద రివ్యూ ఇస్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను కెనడాలో ఉంటాను. సో మన ఎన్ఆర్ఐలు యాక్చువల్గా వన్స్ ఇన్ ఇయర్ లైక్ వన్స్ ఇన్ 2 years వెళ్తూ ఉంటాం కదా. అలాగే సిన్స్ లాస్ట్ 2 years నేను ఆన్లైన్ యాక్చువల్లీ సో మెనీ షాప్స్ మాట, ఇంకా రీసెలర్స్ దగ్గర అక్కడ యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తూ నాకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకుని మా టైలర్కి పంపించేదాన్ని. ఆడ పెట్టుకున్నారు. అక్కడ 2 years అయ్యాక మన ఫిబ్రవరిలో వెళ్ళాను. వెళ్తే నేను కొన్న ఒక సపోజ్ 30 శారీస్ అనుకుంటే 30 శారీస్లో 15 శారీస్ నాకు నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేవండి. సో ఆన్లైన్ షాపింగ్ మనకి 50% మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటాయి. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆన్లైన్ షాపింగ్ వేరు, మనం ఇన్ పర్సన్ వెళ్ళడం వేరు. మనకి ఎన్ఆర్ఐలకి ఆ స్కోప్ లేదు కాబట్టి ఆన్లైన్ షాపింగ్కి ఏది బెస్ట్ షాపు అని చెప్పడానికి కోసమని నేను సెలెక్ట్ చేసుకునే షాప్ అయితే మిస్సమ్మ అండి. మిస్సమ్మ చాలా బాగుంది యాక్చువల్గా. దాంట్లో వాళ్ళది యాక్చువల్గా ఏంటంటే మంగళగిరి శారీస్ వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళకి కనకదుర్గ షోరూమ్ అని మంగళగిరిలో కొన్ని ఏళ్ల నుంచి ఉందిట. దానికి ఈ మిస్సమ్మకి దిలీప్ గారు అని ఉంటారు. ఆయన తను బీటెక్ ఎంబీఏ చేశారు. చాలా నాలెడ్జ్ ఉంది. చాలా క్రియేటివ్గా ఫ్యాషన్ టెక్నాలజీ ఫాలో అవుతూ ఎంతో క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మంచి మంచి వీడియోస్ పెడుతూ చాలా బాగా చేస్తున్నారండి ఆయన. సో నేను కొన్న శారీస్ మీద ఒక చిన్న రివ్యూ ఇద్దామని చేస్తున్నాను. ఇది కుప్పడం శారీ అండి. ఇది మిస్సమ్మలో కొన్నాను. ఇది కుప్పడం 5500. ఇది నా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగాను అంతకు మించి కూడా ఉంది చెప్పాలంటే. చాలా బాగుంది. 5500కి ఇట్స్ వర్త్ అనిపించింది. క్వాలిటీ కానీ క్లాత్ కానీ సింగిల్ లేయర్లో చూడాలనుకుంటే మీకు తెలుస్తుంది. సింగిల్ లేయర్ వేస్తే కనుక మీకు బాగా తెలుస్తుంది అది. సో ఈ చీర కుప్పడం చీర 5500 నాకైతే నా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే ఉంది. నెక్స్ట్ ఇది మంగళగిరి శారీ అండి. ఇది జస్ట్ 3000. చాలా బాగుందండి. 3000కి అసలు ఇలాంటి చీర అనా అనిపించింది. సో ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అదిను. నెక్స్ట్ మంగళగిరిలోనే బాందిని ప్రింట్స్ తోటి ఇలాగా బోర్డర్ తోటి బాందిని తోటి వచ్చింది. ఇది 2800కి వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది బెనారస్ చీర అండి. ఈ బెనారస్ శారీ యాక్చువల్గా నేను 2 years బ్యాక్ కొన్నాను. వెడ్డింగ్కి గిఫ్ట్గా ఇద్దామని కొంతమందికి ఇలాగా కొన్నాను. ఇది బోర్డర్ కూడా చాలా బాగుంది. అంత వెయిట్ లేవండి. బెనారస్ చాలా వెయిట్ ఉంటాయి కదా, అంత వెయిట్ లేదు. పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 3500కి మీకు చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది నేను వెడ్డింగ్ గిఫ్ట్స్ కింద కూడా ఇచ్చాను నేను అప్పుడు. సో ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి. కొన్ని ఇండియాలో పెట్టేశాను. సో ఈ శారీస్ అన్నీ కూడా అంటే మంగళగిరి, బెనారస్ జార్జెట్ కూడా కొన్నాను. కడ్డీ జార్జెట్, తర్వాత బాందిని ప్రింటెడ్. ముఖ్యంగా వీళ్ళు బెనారస్కి డిస్ట్రిబ్యూటర్స్ట, సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ట. అందువల్ల వీళ్ళు పైగా దిలీప్ గారు నార్త్ ఇండియా వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసి మంచి మంచి డిజైన్స్ అవి సెలెక్ట్ చేసి మరీ తీసుకొస్తున్నారు. సో బెనారస్ జార్జెట్స్, బెనారస్ ఇలాంటి శారీస్, పట్టు చీరలు ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. మంగళగిరి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా క్రియేటివ్గా తీసుకొస్తున్నారు. హాట్ కేకుల్లో వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా యూ విల్ గెట్ ఫర్ బిలో 7000, 8000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఇలాంటి శారీస్ డెఫినెట్గా కళ్ళు మూసుకుని మిస్సమ్మలో కొనుక్కోవచ్చు ఆన్లైన్ షాపింగ్ చేసి. తర్వాత కానీ నాకు చెప్పాను కదా, ఆన్లైన్ షాపింగ్ ఈ ఒకటే కాదు, నేను చాలా షాపుల్లో చేశాను.
వాటిల్లో 30 చీరలు కొంటే దాంట్లో ఒక 15 శారీసే నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉన్నాయండి. కొన్ని షాప్స్ అయితే ఘోరాతి ఘోరంగా ఉన్నాయన్నమాట. సిల్క్ కోటాను కొన్నాను, అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా అసలు అది చూస్తేనే చాలా బాధ వచ్చింది. 7,000 రూపాయలు చీర. అసలు అది ఏదో అది చెప్పకూడదు నేను ఆ షాప్ పేరు కూడాను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది. మేబీ వాళ్ళకి పాపం మంచివి వేరే ఉండుంటాయి. ఏదో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదండి శారీస్లో కూడా. మన నాలెడ్జ్ తెలియకుండా మనం కొనుక్కొని మనం వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని బ్యాడ్ రివ్యూ ఇచ్చి బ్యాడ్గా నిలబెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు 50% రిస్క్ ఉంటుందండి. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకనే నేను రివ్యూ ఆన్లైన్ షాపింగ్ మీదే చేస్తున్నాను మిస్సమ్మకి. సో ఆన్లైన్ షాపింగ్ మిస్సమ్మలో చేసుకోవచ్చు, మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు అని చెప్పడం కోసం ఇది చేస్తున్నాను. కానీ మిస్సమ్మలో కూడా నేను కంచిపట్టు చీరలు సేల్లో ఉన్నప్పుడు, ఆఫర్లో ఉన్నప్పుడు 2 చీరలు కొన్నానండి. ఇది 15,000. వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది చూసారా. ఇది 15,000కి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఉంది. కానీ నేను ఇమాజిన్ చేసుకున్న కంచిపట్టు వేరు, ఇది కొంచెం గరుగ్గా అనిపించింది. కొంచెం లైట్గా వెయిట్ ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని నాకు కానీ అలా అని అది నా తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే శారీ చాలా బాగుంది యాక్చువల్గా. షైనింగ్ అయితే ఏంటి, బార్డర్ అయితే ఏంటి, అన్నీ బాగుంది. సో మేబీ టిష్యూ వెరైటీస్ కొంచెం గరుగ్గానే ఉంటాయేమో మరి. నెక్స్ట్ ఇది 4K శారీ అండి. ఇది 4K 35,000 అన్నారు. ఇది కూడా చూసారా వీడియోలో యాక్చువల్గా ఇప్పుడు మనం సన్నంగా ఉంటే ఒక 10% ఎక్కువ లావుగా అలా కనిపిస్తాము. శారీస్ కూడా చాలా బ్రైట్గా చాలా ఇదిగా కనిపిస్తాయండి వీడియోస్లో. సో అలానే అంత బ్యాడ్గా ఉంటాను అన్ను. మా వీడియోస్లో చూసింది మనకి అరౌండ్ 80% అనుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు దీంట్లో నాకు కొంచెం సర్ప్రైజ్ వచ్చింది ఏంటంటే ఇది కూడా టెక్స్చర్ కొంచెం గరుగ్గా ఉన్నట్టు అనిపించింది. ఇలాగ గరుకుతనం కొన్ని వెరైటీస్ ఆఫ్ కంచిలో వస్తాయిట. సో మనకి నాలెడ్జ్ ఉంటే నేను ఇన్ పర్సన్ వెళ్ళుంటే మేబీ ఐ వుడ్ నాట్ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ శారీ. నాకు సాఫ్ట్గా ఉంటే ఇష్టం, అలాంటివి వేరే ఉంటాయి. సో కంచిలో రకరకాల వెరైటీస్ ఉంటాయి, మనం చూసుకుని కొనుక్కోవాలి. సో ఇది కొంచెం వెయిట్ ఉంది లైట్గా. సో మనం ఈ వెయిట్ను ఈ స్మూత్నెస్ రఫ్నెస్ అవి మనం ఇన్ పర్సన్ వెళ్తే కానీ మనం జడ్జి చేయలేమండి. సో అలా అని కంచికి బాగాలేదని అనట్లేదు, దే ఆర్ గుడ్. కానీ మనం సెలెక్ట్ చేసుకునే వెరైటీ మాట ఇవి టిష్యూ చీరలు మూలాన మేబీ అలా ఉండుంటాయి. సో అవి కూడా బాగున్నాయండి యాక్చువల్గా. ఎవ్రీవన్ మన వెడ్డింగ్లో ఫిబ్రవరిలో వెళ్ళి కట్టుకున్నప్పుడు ఈ చీరలని అందరూ అడిగారు, చాలా బాగున్నాయి ఈ చీరలు ఎక్కడ కొన్నామని. నేను చెప్పాను అందరికీ మిస్సమ్మ అని. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వ్యూవర్స్కి, ఆన్లైన్ కొనుక్కునేటప్పుడు బిలో 7,000 8,000 అంటే బిలో 10,000 అయితే మీరు కళ్ళు మూసుకుని మిస్సమ్మలో కొనుక్కోవచ్చండి. కంచిపట్టు చీరలు మటుకు మీరు ఎక్కడైనా సరే, మిస్సమ్మనే కాదు, ఇన్ పర్సన్ వెళ్ళడం అంటే 15-20 అలా ఆ రేంజ్ పెట్టినప్పుడు బెటర్ ట్రై టు గో ఇన్ పర్సన్. ఎందుకంటే ఇన్ పర్సన్ వెళ్తే మీకు ఆ టెక్స్చర్ ముట్టుకుని కొంచెం చూడడానికి పాజిబిలిటీ ఉంటుంది. మీరు అనుకున్న ఇమాజినేషన్ దానికి మ్యాచ్ అయిందో లేదో తెలుస్తుంది. ఓకే, సో అదండి నా జెన్యూన్ రివ్యూ ఆన్ మిస్సమ్మ. ఇంకా నేను ఇలా ఆన్లైన్ షాపింగ్కి సెట్ అయ్యే షాపులు ఇంకా రివ్యూస్ చేస్తానండి. నేను చాలా షాపులు చేశాను, ఐ మీన్ చాలా షాపుల్లో కొన్నాను. అరౌండ్ 30-50 శారీస్ కొన్నాను 2 yearsలో. సో అందుకని కీప్ వాచింగ్ మై వీడియోస్. నేను కట్టుకున్న చీర కూడా మిస్సమ్మలో కొన్నానండి. ఇది రా మ్యాంగో శారీ. ఇది 10,000 అయితే ఆఫర్లో 6,900కి పెట్టారు. ఇది నా ఎక్స్పెక్టేషన్కి మించి ఉందండి, చాలా బాగుంది. ఇది మన వెడ్డింగ్లో కట్టుకుంటే అందరూ అడిగారు ఈ చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నామని. నేను చెప్పాను మిస్సమ్మ అని. మిస్సమ్మ ఓనర్ దిలీప్ గారు మిస్సమ్మ మాది కాదు మనది అంటుంటారు ప్రతి ఎపిసోడ్లోనూ. సరే అలా అన్నారు కదా అని ఈసారి వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఓ చీర తీసుకుని బయటకి వస్తుంటే బిల్లు కట్టమన్నారండి. జస్ట్ జోక్ చేస్తున్నాను. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్ అండి. థ్యాంక్